గత కొన్ని సంవత్సరాల పాటు ఎంతో మంది పెద్దలు తిరుమలలో సర్వయ్య యాదవ్ విగ్రహం ఆవిష్కరణ చెయ్యాలని చెప్పి టీటీడీ యాజమాన్యానికి ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా విన్నవించుకున్నప్పటికీ కూడా దానిని పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజు ఆ నిర్ణయము మనమే తీసుకోవాల్సిన అవసరం ఉందనే అంశం పైన చర్చించడానికి, దానికి ప్రణాళిక సిద్ధం చేయడానికి ఈ రోజు ఇంతమంది పెద్దలు ఇక్కడ విచ్చేశారు. కాబట్టి దీని మీద మనం మాట్లాడుకోవడాలు లేవు, దీని మీద చర్చించడాలు లేవు, వినతులు ఇవ్వడాలు లేవు. మనము నిర్ణయించుకొని మన కార్యాచరణతో ముందుకు వెళ్తాము. మనము ఈరోజు ఒక ముహూర్తము నిర్ణయించుకొని ఆ మహనీయుని విగ్రహ ప్రతిష్టకు ఒక ముహూర్తము నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడే ఇక్కడే మనం నిర్ణయించుకొని ఆ ముహూర్తానికి ఇప్పటి వరకు చరిత్రలో జరగని విధంగా ఆ మహనీయుని విగ్రహావిష్కరణ కార్యక్రమము చేపట్టే పనులకు మనము సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా చేద్దాము. కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అని కాదు, ప్రపంచంలో ఉన్న యాదవులందరికీ సంబంధించిన ఒక ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనము ఈ రోజే ఆ నడుము బిగించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కేవలము యాదవులకు మాత్రమే పరిమితం చేయకుండా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఈ కలియుగానికి దేవుడు, అదే విధంగా వెంకటేశ్వర స్వామి వరాన్ని అందుకున్న ఆ సర్వయ్య యాదవ్ కూడా అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడిగా వరం పొందిన వ్యక్తిగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమము చరిత్రలో నిలిచిపోయే విధంగా చేపట్టాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనందరికీ తెలుసు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా స్వామి వారిని దర్శనం చేసుకుంటూ వస్తే మొట్టమొదటిసారిగా కనబడేది గొల్ల మండపం అనే విషయాన్ని మనందరికీ తెలుసు. ఈ రోజు కేవలం గొల్ల మండపం మాత్రమే కాదు కనబడాల్సింది, ఆ గొల్ల మండపం వెనక ఉన్న చరిత్ర కనబడాలి. దాని యొక్క పరమార్థం కనబడాలంటే ఆ గొల్ల మండపంలో సర్వయ్య యాదవ్ గారి విగ్రహాన్ని స్థాపించినప్పుడే దానికి ఒక పరిపూర్ణత వస్తుంది. ఇది మీ ఆలోచన, నా ఆలోచన, మరొకరి ఆలోచన కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సంకల్పము. ఆయన సంకల్పం ఉంది కాబట్టి గొల్ల మండపం పైన ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా గొల్ల మండపానికి కాదు కదా, అక్కడ ఉన్న చిన్న ఇసుక రేవులను కూడా తొలగించలేకపోయారంటే 100% వెంకటేశ్వర స్వామి సంకల్పం. ఆ గొల్ల మండపము అక్కడ ఉండాలి. ఆ మండపానికి ప్రతీకగా సర్వయ్య యాదవ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి ఈ రోజు పెద్దలందరూ కూడా మరి కాకుండా అర్ధగంట గంట సమయం పట్టినప్పటికీ కూడా ఈ ఏర్పాటు విషయానికి సంబంధించిన తేదీని, ముహూర్తాన్ని నిర్ణయించి ప్రకటించి దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇందులో రాజకీయాలు లేవు, పార్టీలు లేవు, వ్యక్తిగత అంశాలు లేవు. అందరూ కూడా ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా ఈరోజు దేశంలో ఉన్న యాదవ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాము. అఖిలేష్ యాదవ్ గారిని ఆహ్వానిస్తాము, తేజస్వి యాదవ్ గారిని ఆహ్వానిస్తాము, ఓం యాదవ్ గారిని ఆహ్వానిస్తాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా గతంలో చేసిన వాళ్ళని ఆహ్వానిస్తాము. మరి ముఖ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానిస్తాము. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఆహ్వానించాలంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆయన రాజు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆయన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే మా ప్రతినిధులు, మా అన్నదమ్ముల తరఫున ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి వినతి పత్రం టీటీడీ యాజమాన్యం